హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన టెర్రస్ గార్డెన్లో ఒక చిన్న హార్వెస్ట్ అయితే చూద్దాము. ముందుగా మనము మన చిక్కుడుకాయ పాదు నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఇవి 365 డేస్ చిక్కుళ్ళు. సో ఇదేంటంటే ఈ చెట్టు అయితే కాపు అయిపోయాక చనిపోదు, ఇలానే ఉంటుంది. కాకపోతే దీనికి కాపు అనేది సమ్మర్లో ఎక్స్పెక్ట్ చేయలేము, ఎందుకంటే పూత అంతా రాలిపోతుంటుంది. మిగతా సీజన్ అంతా పూత కాపుతో ఉంటుందంటారు. చూడాలి మరి, ఇదే ఫస్ట్ టైం నేను వేయడం కూడా. ఎలా వస్తుందో చూద్దాం. బాగానే ఉన్నాయండి. దీనికి పెస్ట్ కూడా తక్కువే అని చెప్పాలి. ఒకవేళ పేనుబంక అలా ఎప్పుడైనా కనిపించినా నేను వాటర్తో స్ప్రే చేసేస్తాను వెంటనే. సో కొంచెం పెస్ట్ తక్కువగానే కనిపిస్తుంది. ఇది వంకాయ. ఈ చెట్టు ఆల్మోస్ట్ 2 years అవుతుంది వేసి. ఇంకా చూడాలి, మొత్తం ప్రూన్ చేసి మళ్ళీ చిగుర్లు వస్తే పెట్టుకుని, లేదంటే తీసేయాలి. కొన్ని కాకరలు కూడా ఉన్నాయి, అవి తెంపుకుందాం. ఇది ఇంకొక పాదు. ఇందులో తెలియక 3 విత్తనాలు నాటేశాను. 3 చక్కగా మొలిచాయి అండ్ బాగా వచ్చాయి, గుత్తులు గుత్తులుగా. నేను అనుకోవడం ఒక 1/4 kg పైనే వస్తాయి. చూద్దాము తర్వాత. ఇలా కాపు తీసుకోవాలి అంటే ఏం లేదండి, మనం టైమ్లీ దీనికి కొంచెం ఎరువులు అవి ఇవ్వాలి. నేనైతే ఒక 2 weeksకి ఒకసారి నా దగ్గర ఏది ఉంటే అది, లైక్ వర్మి కంపోస్ట్ కానీ, బోన్ మీల్ కానీ, ఎప్సమ్ సాల్ట్ కానీ, లేదు ఈ మస్టర్డ్ కేక్ కానీ, ఏది ఉంటే అది ఇస్తాను. సో ఇవి ఇంత హెల్తీగా రావడానికి కారణం అయితే అదే. ఇంకే బయట ఏది వేయను. ఇవి చిన్న వంకాయలు ఇప్పుడిప్పుడే కాపుకి వస్తున్నాయి, చిన్నగా ఉన్నాయి ఇంకా చెట్లు. ఇవైతే నేను వీటిని ఏమంటారు, ముల్లంకాయలు. ఇక్కడ ఇంకో చెట్టు. ఇది చూసారా, మిరప చెట్టు. ప్రస్తుతం పూత కాపు బాగా ఉంది, బట్ పెస్ట్ కూడా కొంచెం కనిపిస్తుంది. దీనికి ఏం లేదండి, ఇది పిండి నల్లి అంటారు కదా అది. సో దీనికి కొంచెం నీమ్ ఆయిల్, అలాగే పుల్ల మజ్జిగ ఏమన్నా ఉంటే చల్లితే సరిపోతుంది. ఎక్కువ దీనికి ఆకు వెనకలనే వస్తుంది పెస్ట్. సో దాన్ని కొంచెం కంట్రోల్ చేయగలిగితే మనం బాగా హార్వెస్ట్లు అయితే తీసుకోవచ్చు. ఇలా ఉన్నాయి. ఆ ఒక్క టబ్లోనే వచ్చింది పెస్ట్, ఇక్కడేం రాలేదు. సో ఒక ఇంటికి అయితే నేను రికమెండ్ చేసేది ఒక 3-4 టబ్బుల్లో ఇలా 4 చెట్లు ఒక్కొక్క దాంట్లో వేసుకోగలిగితే బాగా వస్తుందండి హార్వెస్ట్ అయితే. ఇంకా ఇవైతే నేను అసలు ఒక విత్తనం కూడా వేయలేదు, అక్కడక్కడ వచ్చిన తోటకూర తెంపుతున్నాను. ఇవన్నీ ఇంతే అండి. ఒకసారి విత్తనం వేస్తే అది ఎప్పుడు పడితే అప్పుడు వస్తూనే ఉంటుంది. ఇక్కడ చూసారా ముల్లంగి. నేను పొరపాటున నేను ఇది విత్తనాలు అయితే గ్యాప్ ఇచ్చి వేసాను, బట్ మొలుస్తాయో రావో అనేసి ఒక్కొక్క దాంట్లో 2 విత్తనాలు వేసినట్టున్నాను.
అందుకే కొంచెం సైజ్ చిన్నగా వచ్చాయి. మరేం పర్వాలేదు. కొంచెం బాగా వచ్చినవైతే తీసేస్తున్నాను. సో, క్రౌడ్ కొంచెం తగ్గించగలిగితే మిగతావి కొంచెం బలంగా పెరుగుతాయని. సో, ఇదండి ఇవాల్టి హార్వెస్ట్. చిక్కుడుకాయలు, మిరపకాయలు, కాకర, ముల్లంగి, వంకాయలు, మనకు కావాల్సినంత తోటకూర.